ప్రసిద్ధిగాంచిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి శనీశ్వర దేవాలయంలో శనివారం శని జయంతి అమావాస్య పర్వదినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. విపరీతమైన భక్తులు తెలుగు రాష్ట్రాల నుండి కదిలి రావడంతో అధికారులు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అసలు శని జయంతి అంటే ఏమిటి? ఈరోజు శనిదేవుని మందేశ్వరిని నమ్ముకోవడం ఎలాంటి దోషాలు తొలగుతాయి? భక్తులు ఆ రోజే ఎందుకు వస్తారో తెలుసుకుందాం. శని జయంతి అమావాస్య అనేది శనిదేవుడు ఈరోజే జన్మించాడు. గ్రహాలు అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తూ ఉంటారు. సూర్య భగవానుని కుమారుడైన శనీశ్వరుడి జన్మదినం వైశాఖ మాసంలో వచ్చే అమావాస్యను శని జయంతి లేదా శని అమావాస్య అని పిలుస్తారు. జ్యోతిష్య ప్రకారం మానవ జీవితంపై శనిదేవుడు తీవ్ర ప్రభావం చూపుతాడు. అంతేకాకుండా ఈయన శని గ్రహానికి రాజు. జీవితంలో క్లిష్టమైన పరిస్థితుల్లో కష్టాలను ఎదుర్కొంటున్న సమయంలో ఈ శనిదేవుని ఆరాధిస్తే వారి కష్టాలు తొలగుతాయని నమ్ముతూ ఉంటారు. ఈ పర్వదినం శనివారం నాడు రావడం మరింత విశేషం. హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శనిదోష నివారణ, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, శని దోషాలు ఉన్నవారు ఈరోజు శనిదేవునికి పూజలు చేయడం వల్ల కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది అని భక్తులు నమ్ముతారు. కర్మఫలదాత శనిదేవుడు కర్మలకు అనుగుణంగా ఫలితాలను ఇచ్చే న్యాయమూర్తి అంటారు. శని జయంతి రోజున ఆయనను ఆరాధిస్తే మంచి క్రమశిక్షణ, ఓర్పు, అదృష్టం సిద్ధిస్తాయి. పరిహారాలు: ఈరోజు పవిత్రమైన రోజున నల్ల నువ్వులు, నూనె దానం చేయడం, శనిదేవునికి తైలాభిషేకం చేయడం మంచిది. భక్తులు ఈ రోజున ఉపవాసం ఉండి శనిదేవుని అనుగ్రహం కోసం ప్రార్థిస్తారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఇదే రోజున మహిళలు తమ భర్తల ఆయురారోగ్యాల కోసం వటసావిత్రి వ్రతం కూడా ఆచరిస్తారు. అందుకే శని అమావాస్య రోజున భక్తులు భారీగా తరలివచ్చి మందపల్లి శనీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ఈ మందేశ్వర ఈశ్వరుని శనీశ్వరుడు స్వయంగా విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశాడు కాబట్టి ఈ ఆలయంలో ఎలాంటి దోషాలైనా తొలగుతాయని భక్తులు అపారంగా నమ్ముతూ ఉంటారు. శని జయంతి అమావాస్య రోజున వేలాది సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకోవడంతో ఆలయ పరిసరాల్ని కిక్కిరిసిపోయాయి. మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రత్యేకంగా ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ఆలయ అధికారులు, ఆలయ సహాయక కమిషనర్ దారపురెడ్డి సురేష్ బాబు, పాలక మండలి సభ్యులు కొన్ని ఏర్పాట్లు చేసినా వచ్చే భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఓం నమ శివాయ. కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో వేయించేసిన శ్రీ మందేశ్వర శనీశ్వర స్వామివారి దేవస్థానం కార్యనిర్వాహకుడైన డి సురేష్ బాబు మాట్లాడుతున్నాను. ఈరోజు మే 16 అనగా శనివారం మరియు ముఖ్యంగా శనిదేవుని జయంతి, ముఖ్యంగా అమావాస్య, ఈ 3 విశేషాలు కలిపి వచ్చిన పర్వదినం కాబట్టి ఈరోజు భక్తులు అశేషంగా వచ్చారు. తెల్లవారుజామున 2 గంటలకు మనం గుడి తీస్తే ఈరోజు మధ్యాహ్నం 1 గంట అవుతుంది. ఇంకా మనకి జనం చక్కగా దర్శనాలు చేసుకుంటున్నారు, తైలాభిషేకాలు చేసుకుంటున్నారు, శని జపాలు, హోమాలు చేసుకుంటున్నారు. తదనంతరం మనం అన్నదానం చేసుకుంటున్నారు. మనకి ఈ 2 గంటల నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు 1 గంట వరకు ఏ నిరాఘాటంగా చక్కగా ఏ ఆటంకం లేకుండా భక్తులందరూ చక్కగా భక్తులు కూడా మనకు సహకరించారు. చక్కగా సజావుగా దర్శనాలని. ఎక్కడైనా మనకి చిన్న ఇబ్బంది ఏమన్నా ఉందంటే మన టెంపుల్ బ్యాక్ సైడ్ 1 ఎకరా 7 సెంట్లలో పునాదులు తవ్వి తైలాభిషేక మండపాలు కడుతున్నందుకు ఈ పునాదుల్లో పనుల్లో ఉండడం వల్ల కొంత ఇబ్బంది అయింది. తదనంతరం మన కొత్తపేట ఎస్ఐ గారు వారి సిబ్బందితో చక్కగా కోఆపరేట్ చేశారు. మొత్తం భక్తులందరినీ క్యూ లైన్లో వారు సర్దారు. మరియు మా ధర్మకర్తల మండలి సభ్యుల వారు కూడా చక్కగా మాకు సహకరించారు. ఏ విధమైన ఇబ్బంది లేకుండా సజావుగా సాగింది. దాదాపు ఒక 25,000-30,000 మంది దర్శనానికి వచ్చినట్టు, ఇంకా ఎక్కువ మంది వచ్చారని అనుకుంటున్నాము. మేము 10-15,000 మంది వస్తారనుకున్నాం. అంతకు మించి ఎక్స్పెక్టేషన్ మించి డబ్బులు వచ్చారు. అంటే సోషల్ మీడియాలో మన మీడియా మిత్రులు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేయడం, ఈ విశేష పర్వదినం శనిదేవుని జయంతి, అమావాస్య, శనివారం ఈ 3 కలిపి పర్వదినం కాబట్టి చక్కగా వచ్చారు. అందరూ కూడా అన్నదానం స్వీకరించారు. మేము క్యూ లైన్లో ఉన్న భక్తులకి వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు పంచిపెట్టాము. అందరూ కూడా సహకరించారు. సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ముఖ్యంగా మీడియా సోదరులు కూడా నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మాకు ధన్యవాదాలు. భక్తులందరూ ఓం నమ శివాయ.
మే 16 అనగా ఈరోజు శనివారం శని జయంతి మరియు అమావాస్య పర్వదినం ఉపయోగించుకొని వచ్చిన భక్తులు అశేషంగా వచ్చారు. మేము ఊహించిన దానికన్నా ఎక్కువ వచ్చారు. భక్తులందరూ క్యూ లైన్‌లో చక్కగా ఉండి వారు సహకరించి చక్కగా మేము ఏర్పాట్లు చేసాం. వారు సహకరించారు. ఏ విధమైన తొడతొక్కిడి గాని, ఒత్తిడి గాని, ఏ విధమైన ఇబ్బందులు లేకుండా సజావుగా క్యూ లైన్ సాగింది. వారు భక్తులు తైలాభిషేకాలు, దర్శనాలు చేసుకున్నారు. శని జపాలు, హోమాలు చేసుకున్నారు. ఏ విధమైన ఇబ్బందులు లేవు. ఒకళ్ళిద్దరు అత్యుత్సాహంతో ఇబ్బందులు పడ్డారేమో తప్ప అందరూ భక్తులు సహకరించారు. 99% భక్తులందరూ సహకరించారు. సజావుగా సాగిందండి. ఈరోజు చక్కగా మాకు భక్తులంతా సహకరించారు. మీడియా సహకారంతో ఈ ఉత్సవాన్ని చక్కగా మేము చేసాము. అందరు భక్తులకి నా ధన్యవాదాలు. చెప్తాము. వెళ్ళు ఆడ శంకరాచార్య వెళ్తా